ఆ ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీట జలకమ్ములార్చి నెన్నుదుట తిలకమ్ము తీర్చి నిలువుటద్దమ్ములో తన చలువు చూచి తలయూచి పువ్వింటి రేడు కవ్వించగా ప్రౌవలపు తలపు నూరించగా పెడ చూపులందు బెడ నవ్వు చెందులడ నెడను వాని వేధించగా బయలుదేరిన పరమ పాతకుడు పరనారీ మేధకుడు కీచకుడు మదన తాపతాడితమతి అయి కదలి వచ్చన కాముకుడు అదను చూచి అటు నర్తనశాలకు మదిరాపాన సమస్త చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు